ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 16 13వ వచనం నుండి 17వ వచనం వరకు మనం చదువుకుంటాం. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 13 నుండి 17 వచనాల వరకు కలిసి చదువుతాం. నీ కళ్ళములో నుండి ధాన్యమును, నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను 7 దినములు ఆచరింపవలెను. ఈ పండుగలో నీవును, నీ కుమారుడును, నీ కుమార్తెయును, నీ దాసుడును, నీ దాసియును, నీ గ్రామంలోనున్న లేవీయులను, పరదేశీయులను, తల్లిదండ్రులు లేనివారును, విధవరాండ్రును సంతోషింపవలెను. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను, నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును గనుక యెహోవా ఏర్పరుచుకొను స్థలమును నీ దేవుడైన యెహోవాకు 7 దినములు పండుగ చేయవలెను. నీవు నిశ్చయముగా సంతోషింపవలెను. ఏటికి 3 మారులు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరుచుకొను స్థలమున నీ మగవారు అందరూ ఆయన సన్నిధిని కనబడవలెను. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తి కొలది ఇయ్యవలెను. 17వ వచనం. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తి కొలది ఇయ్యవలెను. దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రింగల పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవాని స్తోత్రాలు. ఈ దినము మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించినట్లుగా, మిమ్మల్ని గణపరచున్నట్లుగా మీరు మమ్మల్ని సిద్ధపరిచినందుకు స్తోత్రాలు. మీ పిల్లలైన వారు మీ సన్నిధిలో చేరరాగలిగినందుకు స్తోత్రాలు. మిమ్మల్ని ఆరాధించినట్లు సహాయం చేయండి. ఎట్లా ఆరాధించాలో వాక్యం ద్వారా మాట్లాడి నేర్పించుము ప్రభువా. ఏ రకమైన ఏ రీతి అయిన ఆరాధన నీకు కావాలో దానిని నీ పిల్లలు నీకు అర్పించే అనుభవంలో వారిని ఉంచండి. అలాంటి ఆరాధనను వారి నుంచి మీకు కోరుతున్నారు. అలాంటి అనుభవంలో బిడ్డలు మిమ్మల్ని ఆరాధించినట్లు సిద్ధపరచండి, సహాయం చేయండి. నీ ప్రజలతో మాట్లాడము. వాక్యంలో నుండి అనేక విషయాలు మాకు నేర్పించము. మీ పిల్లలైన వారు ఇంకా రావాల్సిన వారు ఎవరు ఉంటే వారు కూడా సకాలంలో ఆరాధనలో పాలు పొందట్లో సాయం చేయండి. మీ దాసునిగా నన్ను కూడా మరుగుపరచము, బలపరచము. నా నోట నీ మాటలు ఉంచము. నీ బోరగా నా నోటిని వాడుకొనుము. నా నోటిని ముట్టి పవిత్రపరచము. నా నోట, నా హృదయంలో, నా జీవితంలో ఉన్న ఘోరమైన దుష్టత్వాన్ని దయచేసి మన్నించి నీ కొరకైన సాధనంగా నన్ను వినియోగించుకోమని ప్రార్థన చేస్తాను. నీ పరిశుద్ధ స్థలములో నీ పరిశుద్ధ ప్రజలు పరిశుద్ధముగా నేను ఆరాధించినట్లు ప్రతి ఒక్కరితో మాట్లాడండి, సహాయం చేయండి. మహిమ, ఘనత, ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ వ్రాయబడిన మాటల్లో మరి దేవుని ప్రజలైన మనము దేవునిని ఎట్లా సేవించాలి, లేదా ఆయన ఎట్లా గణపరచాలి అనేటువంటి విషయాలు మనకు బోధించబడుతున్నాం. చూడండి, దేవుడు తన ప్రజలైన వారు ఎలా ఉండాలో, ఎలా జీవించాలో
వారు ఎలాంటి అనుభవాల్లో నుంచి ఆయన ఏర్పాటును జరిగించే వారు ఉండాలో ఖచ్చితంగా దేవుని వాక్యంలో వ్రాయించినాడు. కాబట్టి ఇక్కడ వాక్యంలో రాయబడినట్లు దేవుడు తనకి ఏమేం చేయాలో అన్నీ కూడా నేర్పించాడు. అదే సమయంలో మరి ఎవరెవరు అలాంటి ఆయనను సేవించాలో లేదా ఆయన గణపరచాలో, ఎవరెవరు ఉండాలో, ఎవరెవరు అవసరమో అన్నీ కూడా దేవుడు వాక్యంలో రాయించాడు. ఎవరెవరు ఉండాలి చూడండి, అక్కడ రాయబడింది 14వ వచనంలో, నీవును ఈ పండుగలో నీవును నీ కుమారుడును నీ కుమార్తెయును నీ దాసుడును నీ దాసియును నీ గ్రామంలోనున్న లేవీయుడును పరదేశులను తల్లిదండ్రులు లేనివారును విధవరాండ్రును సంతోషింపవలెను. కాబట్టి దేవుని యొక్క ఏర్పాటు జరిగించడానికి ఎవరెవరిని దేవుడు కోరుకుంటున్నాడో ఇక్కడ రాయబడి. అంతేకాదు పక్కనున్న వచనాల్లో ఇంకా వివరంగా ఒక విషయాన్ని రాసినాడు. చూడండి 16వ వచనం, ఏటికి 3 మారులు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాలల పండుగలోను, నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలెను. ఎవరెవరు కనబడాలంట? నువ్వు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి. సరే, కనుక తల్లిదండ్రులు లేని వాళ్ళు, విధవరాండ్రు, పరదేశులు, లేవీయులు, ముఖ్యంగా ఎవరిని కోరుకున్నాడంట? ఎవరు ఉండాలన్నాడు? లేవీయులు. ఎవరి లేవీయులు అంటే దేవుని యొక్క పరిచారకులు. వీళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో కనబడాలి. అక్కడ వ్రాయబడింది ఏటికి 3 మార్లు అని. ఏటికి 3 మార్లు కాదు, అది అప్పుడు ధర్మశాస్త్ర కాలం ప్రకారం ఏటికి 3 మార్లు. పక్కనే కిందే వ్రాయబడింది వారముల పండుగ. వారములు అంటే మరి చాలామంది చెప్పుకుంటారు 7 వారాలు, 6 వారాలు, 3 వారాలు. ఈ పండుగ కాదు. అంటే ఆ కాలంలో అవి వర్తించినాయి, అవి చేసినారు. కానీ మన కాలంలో ప్రతి ప్రభు దినం కూడా మనకు ఆదివారం అనేది ఆరాధన దినం. ఆదివారం అంటేనే ఆరాధనా దినం. కనుక ఈ ఆరాధన దినాన్ని దేవుని మందిరంలో మనము ఆయన సన్నిధిలో కనబడాలి, ఆయన సన్నిధికి వెళ్ళాలి, ఆయన గణపరచాలి. ఆయన గణపరచడం కాదంట. అక్కడ చూడండి 15వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటిలో నిన్ను ఆశీర్వదించును. నేను ఆశీర్వదించిన దేవుడు కనుక నేను ఆశీర్వదించిన దేవుని యొక్క సన్నిధి నువ్వు కనబడాలి, దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళాలి అని దేవుడు చెప్తున్నాడు. మనుషులు ఎవరో రాసింది కాదు అది. దేవుడు చెప్తున్నాడు, ప్రతి ఒక్కరూ నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో కనబడాలి. అలాంటి అనుభవంతో ఉండాలని చెప్తూ ఒక మాట అన్నాడు 17లో. ఏమన్నాడు? వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనపడకూడదు. ఏమన్నాడు? వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడును తన శక్తి కొలది ఇవ్వవలెను. ప్రతివాడును తన శక్తి కొలది ఇవ్వవలెను. చూడండి, దేవుడంట మన చేతి పనులను బట్టి మనల్ని దీవించినప్పుడు, ఆశీర్వదించినప్పుడు మనం దేవుని మందిరానికి వెళ్ళాలి. ఎట్లా వెళ్ళాలా? వట్టి చేతులతో కాదు, గట్టి చేతులతో వెళ్ళాలంట. ఏంటా గట్టి చేతులు అనంటే కింద రాయబడింది కదా, ప్రతి వాడును తన శక్తి కొలది ఇవ్వవలెను అని. దేవుడు మనల్ని ఆశీర్వదించిన కొలది దేవునికి కానుకలను సమర్పించాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించిన కొలది దేవునికి మనం ఏం చేయాలా? కానుకలను సమర్పించాలి. ఎట్లా సమర్పించాలా? ఎట్లా? శక్తి కొలది. అక్కడ వ్రాయబడింది శక్తి కొలది. ఇక్కడ దశమ భాగం గురించి ఇక్కడ మాట్లాడాల దేవుడు. నువ్వు ఎంత చేయగలుగుతావో, ఎంత దేవునికి కానుకగా తీసుకురాగలుగుతావో, ఎంత దేవునికి కానుక నువ్వు సమర్పించగలుగుతావో అంత కానుక అంటే శక్తి కొలది ఇవ్వలేను అని అన్నాడు కదా. అది దేవునికి నువ్వు తీసుకొచ్చే అర్పణ, దేవునికి నువ్వు తీసుకొచ్చే కానుక. నువ్వు ఎంత చేయగలవో అంత చేయమని అడుగుతున్నాడు దేవుడు, కొడుతున్నాడు. కనుక తప్పనిసరిగా దేవుని మందిరంలోకి, దేవుని ప్రజలైన వాళ్ళు, దేవుని ఏర్పాట్లోకి వచ్చిన వాళ్ళు దేవుని మందిరానికి వెళ్ళాలి, ఆయన సన్నిధికి వెళ్ళాలి, ఆయన సన్నిధిలో కనబడాలి,
ఆయన మనలను మన చేతి పనులలో లేదా మన వృత్తుల్లో, మన ఉద్యోగాల్లో, మన వ్యాపారాల్లో మనల్ని ఆశీర్వదించిన కొలది ఏం చేయాలా? ఆయన సన్నిధిలో మనము కానుకలను సమర్పించాలి. చూడండి, అందుకనే దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట రాయబడింది. 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం చూడండి. 7వ వచనం, సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. ఇక్కడ వ్రాయబడింది, దేవునికి ఎట్లా ఇవ్వాలంట? సణుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడును తాను ఇచ్ఛయించిన కొలది కానుకలు ఇవ్వాలంట. కనుక ఎట్లా ఇవ్వాలి? సణుక్కోకూడదు, బలవంత పెట్టబడకూడదు, స్వేచ్ఛగా దేవునికి అర్పణాన్ని అర్పించాలి. అంటే దేవుడు నీకు చేసిన మేలు కొలది దేవునికి నువ్వు తీసుకొచ్చే కానుక ఆయన సంతోషపెట్టేదిగా ఉండాలి. ఆయన నీ కానుక విషయమే సంతోషించేదిగా ఉండాలి. అది నిజమైనటువంటి దేవునికి సంతోషం కలిగించేటువంటి ఆరాధన. మనం ఎప్పుడైతే ఆయన సంతోషకరమైనటువంటి అర్పణ అర్పిస్తామో అది ఆయనకు సంతోషం కలిగించినప్పుడు ఆయన నీ ఆరాధనను చూసి ఇష్టపడేటువంటి దేవుడు, నీ ఆరాధనను బట్టి ఆనందించే దేవుడు, ఫలితంగా నీ యొక్క చేతి పనులను, నీ వృత్తులను, నీ ఉద్యోగాలను, వ్యాపారాలను దీవించే దేవుడు. కనుక అట్లాంటి అనుభవంలో మనం ఉండాలంటే ఏం చేయాలా? సణుక్కోకూడదు, గొణుక్కోకూడదు. దేవుని మందిరానికి వెళ్ళటానికి, దేవుడిని ఆరాధించడానికి సణుక్కోకూడదంట. దేవుని మందిరానికి వెళ్ళడానికి, దేవుని కానుకలు ఇవ్వడానికి గొణుక్కోకూడదు. బలవంతంగా కాదు, ఇవ్వు అని అడిగేది కాదు. దేవునికి ఇచ్చేది ఎలా ఉండాలా? ఒక చేత్తో ఇస్తే ఇంకో చేతి తెలియకుండా ఉండాలి. అట్లాంటిది దేవుడు అక్కడ కోరుతూ ఉంటాడు. అందుకే బలవంతంగా కాక ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారిని ప్రేమించు. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఇవ్వటం మంచిదా, పుచ్చుకోవడం మంచిదా అంటే ఏది బెటర్ అంటారు? ఇవ్వటం మంచిదా, పుచ్చుకోవడం మంచిదా? ఇవ్వడమే మంచిది. అందుకని బైబిల్లో వ్రాయబడింది, మన మాట కాదులేండి, బైబిల్లో వ్రాయబడింది, ఇచ్చుట కంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని వ్రాయబడింది. ఎక్కడ రాయబడింది అనంటే దేవుని వాక్యంలో ఆ మాటలు ఉంటాయి. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. కాబట్టి దేవుని వాక్యంలో అలాంటి మాటలు మనం గమనిస్తాము. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. దేవుని దగ్గర మనము ఇచ్చేటువంటి వారంగా ఉండాలి. పుచ్చుకుంటున్నాం కదా, పుచ్చుకోవాలంటే ఇచ్చుకోవడం కూడా ఉండాలి. ఇది దేవుని యొక్క నియమం. ఇదేదో మనుషులు పెట్టిన నియమం కాదు. మనుషులు పెట్టినది అయితే మనం చేయకపోయినా పర్వాలేదు. దేవుడు పెట్టిన నియమాన్ని మనం జరిగించాలి. దేవుడు ఎక్కడ సంతోషిస్తాడంటేనండి, ఆయన ఏం చెప్పాడో అది మనం చేసినప్పుడే సంతోషిస్తాడు. కానీ నువ్వు ఆయన చెప్పకుండా నువ్వు ఎంత చేసినా కూడా ఆయన సంతోషించడు. ఆయన చెప్పినట్లు చేసేటువంటి వారి విషయంలోనే సంతోషిస్తాడు. ఆయన చెప్పకుండా నువ్వు మణులు మాణిక్యాలు దిక్కొచ్చి ఆయన దగ్గర గుమ్మరిచ్చిన ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన చెప్పినట్లు చేయాలి. అందుకే తణుక్కోకూడదు, గొణుక్కోకూడదు. తర్వాత ఏం చేయాలా? ఎంత నిశ్చయించుకున్నావో, హృదయంలో ఎంత అనుకున్నావో, ఆలోచన వచ్చింది కదా, ఆలోచన వచ్చింది. హృదయంలో ఆలోచన పుట్టించేది ఎవరు? దేవుడే. ఆలోచన పుట్టిస్తాడు. ఆ పుట్టించిన ఆలోచన ప్రకారం ఏం చేయాలా? ఈరోజు దేవుడు నన్ను ఈ కానుకను ఇమ్మన్నాడు అని ఇమ్మని ప్రేరేపిస్తున్నాడు. కనుక హృదయంలో అనుకుంటాం మనం. దాన్ని అనుకున్న దాన్ని ఏం చేయాలా? చేసేయాలి. వారిని దేవుడు ప్రేమిస్తాడు, వారి విషయంలో దేవుడు ఆనందిస్తాడు. చూడండి, ఇలాంటి అనుభవం కూడా దేవుడిని ఆరాధించట్లో ఒక భాగమే. దేవుడిని రకరకాలుగా ఆరాధిస్తాం. ఎలా ఆరాధిస్తాం? పాటలతో ఆరాధిస్తాం, కీర్తనలతో, పోయిన వారం చెప్పాను, పాటలతో ఆరాధిస్తాం, అర్పణాలతో అర్పణ అర్పించడంతో ఆరాధిస్తాం, లేకపోతే కీర్తనలతో మ్యూజిక్స్తో ఆరాధిస్తాం. రకరకాలైనటువంటి ఆరాధనలు ఉన్నాయి. అదే టైంలో అర్పణ అర్పించడం కూడా ఆరాధనే. అర్పణ అర్పించడం కూడా ఆరాధనే. ఆ అర్పణ ఎలాంటి అర్పణ అయి ఉండాలంట? నీవు ఇష్టపడి చేయాలి. నీకు ఇష్టమైన దాన్ని దేవుడికి అర్పించాలి. అది కూడా దేవుడు కోరుతాడు.
నీకు ఇష్టమైన దాన్ని. చూడండి, అబ్రహాం కుమారుడు పుట్టాడు, లేక పుట్టాడు కనుక ఎంతో ఇష్టమైన కుమారుడు. దేవుడు అన్నాడు, నీకు ఒక్కగానైనా ఒక కొడుకును నాకు అర్పించేయంటే ఇష్టపడినటువంటి వాడైనా కూడా ఏం చేసినాడు? అబ్రహాము కొడుకును బలిగా అర్పించడానికి వెనుదీయలేదు. కాబట్టి నీకేది ఇష్టమైందో దాన్ని దేవునికి అర్పించేయాలి. ప్రభువా, ఇది నాకు ఇష్టమైంది, అయితే ఇది నీకు అర్పిస్తే నాకెంతో సంతోషం అని అర్పించే స్థితి ఉండాలి. చాలామంది ఇష్టమైన దాచుకుంటూ ఉంటాం, సంపాదించేందుకు దాచుకుంటూ ఉంటాం, వస్తువులు దాచుకుంటూ ఉంటాం, కొన్ని దాచి పెడతా ఉంటాం. అది కాదు, అట్లా కాకుండా నాకు ఇష్టమైంది, ఇది నేను కోరుకున్నది, నాకు బాగుంది, ఇది దేవునికి ఇస్తే ఎంత బాగుంటుంది, ఎంత సంతోషిస్తాడు అనేటువంటి అలాంటి అనుభవం కావాలి మనకు. అలాంటి వారి విషయంలో, అలాంటి ఆరాధన విషయంలో దేవుడు ఆనందిస్తాడు అనేది మనకు దేవుడు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు. చూడండి, ఎవరు కూడా వట్టి చేతులతో కనపడకూడదు. దేవుని యొక్క సన్నిధిలో వట్టి చేతులతో కనపడకూడదు, గట్టి చేతులతో కనపడాలి. గట్టి చేతులు కాదు, శక్తి కలిగిన చేతులుగా, బలమైన చేతులుగా ఉండాలి నీ చేతులు. ఏమి? దేవునికి ఇచ్చే విషయంలో, దేవునికి తెచ్చే కానుకల విషయంలో అది ఎంతో మరి బలమైనటువంటిది, లేకపోతే శక్తి కలిగిన కొలది నువ్వు అర్పించే అర్పణమై ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. చూడండి, కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం దేవుని వాక్యంలో నుండి. 100వ కీర్తన ఆయన ఆలయంలో ఎలా ప్రవేశించాలి మనం అంటే, 100వ కీర్తనలో ఒక మాట రాయబడింది, 4వ వచనం. 100వ కీర్తన 4వ వచనం. 100వ కీర్తన 4వ వచనం. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఇక్కడ మన జ్ఞాపకం చేయబడుతున్న మాట, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించాలి. కృతజ్ఞతార్పణ ఏంటి? కృతజ్ఞత. దేవా, నువ్వు నా చేతి పనిని దీవించావు, దేవా నువ్వు నా రాబడిని దీవించావు, దేవా నువ్వు నా వ్యాపారాన్ని దీవించావు, దేవా నువ్వు నా ఉద్యోగాన్ని దీవించావు, అందువలన నీ కృతజ్ఞత అర్పణ చెల్లిస్తున్నాను అనుకుంటూ పాడుకుంటూ రావాలంట ఆలయంలోకి. అలాంటి అనుభవం అవసరం అంట మనకు. అలాంటి కీర్తనలు, కృతజ్ఞత కీర్తనలు పాడుకుంటూ ఆయన ఆలయంలో ప్రవేశించాలి. నువ్వు నన్ను ఎంతగా అభివృద్ధి పరిచావు, నువ్వు నాకు ఏది తక్కువ చేయలేదు, నాకు అన్ని సమృద్ధిగా ఇస్తున్నావు అనేటువంటి అనుభవం కలిగి కృతజ్ఞత పాటలు పాడుకుంటూ ఆయన ఆలయంలో ప్రవేశించేవారుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కృతజ్ఞత చెల్లించుడు కొరకు. చూడండి, దేవుడు మనకు సహాయం చేసినప్పుడు మళ్ళీ ఆయన కృతజ్ఞత చెల్లించడం అనేది చాలా గొప్ప విషయం, చాలా మంచి విషయం. అది దేవుడు మెచ్చుకునే విషయం, మనకు ఆశీర్వాదాన్ని తీసుకొచ్చే విషయం, మనము ఆనందించడానికి అది సరిపడిన విషయం. దేవుని కృతజ్ఞత చెల్లించడం అనేది చాలా గొప్ప సంగతి. అది ఆయన ఘనపరచుటలో ఉన్నటువంటి ప్రాథమిక సూత్రం. కృతజ్ఞత అర్పణ అర్పించడం అనేది ఆయన ఘనపరచుటలో ఉన్న ప్రాథమిక సూత్రం. కృతజ్ఞత అర్పణ అర్పించలేని వాడు ఆరాధన తీసుకురాలేడు. కృతజ్ఞత అర్పణ అర్పించలేని వాడు ఆయనకు అర్పణ తీసుకురాలేడు, కానుకలు కూడా తీసుకురాలేడు. చాలామందిని చూస్తాం కదా, అంటే అర్పించే అర్పణ చిన్నదైపోతుంది, తీసుకునే ఆశీర్వాదం ఎంతో పెద్దది, అర్పించే అర్పణేమో చిన్నదైపోతుంది. కనుక అది దేవుడు మనకు అలాంటి వారుగా ఉండకూడదని మనకు హెచ్చరిక చేస్తున్నాడు. నువ్వు ఎంత పొందావో అంత ఇవ్వాలి, నువ్వెంత పొందావో అంత, అంటే దేవుని దగ్గర నుంచి నువ్వు ఎంతగా ఆశీర్వాదాన్ని పొందుతూ వచ్చావో ఆ నీ సంతోషం కొలది, దేవా నువ్వు నాకు ఎంత ఇచ్చావు, ఇదిగో నీ భాగం నీది, ఇదిగో నీకు నేను ఎంత ఇస్తున్నాను అని తీసుకొచ్చే అలాంటి అర్పణ, అలాంటి ఆరాధన దేవుడు కోరుతున్నాడు. చూడండి, అర్పణ అర్పించడం కూడా ఆరాధన కింద లెక్కనే. చూడండి, అందుకనే దేవుని వాక్యం రాయబడింది. మరి చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం. దయచేసి చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము అన్నాడు. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచుము. ఘనపరచుట, దేవుణ్ణి ఆరాధించేటువంటి విషయంలో ఇది ఒక ఇంకా అత్యంత ప్రాముఖ్యమైన సంగతి. నీ రాబడి అంతటిలో
ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరుసుము. చూసారా, యెహోవాను ఘనపరుచుట అనేటిది ఎట్లాంటిదంటే ఇట్లా ఉంది. నీ యొక్క రాబడిలో ప్రథమ ఫలము, ఒకవేళ నువ్వు ఎకరం పంట పండించావు, నీకు 100 వరి బస్తాలు 100 బస్తాలు నువ్వు పంట పండించావు, అందులో దేవుని యొక్క ప్రథమ ఫలాన్ని దేవునికి తీసుకొచ్చి ఆయనకు అర్పించాలి. ఆయన భాగము ఆయనకు తీసుకొచ్చి అర్పించాలి. ఆ 100 బస్తాలు వడ్లు ఇచ్చింది దేవుడే, కానీ నీకు నీ శక్తి కాదు, నీ సామర్థ్యం కాదు. అంత 100 బస్తాల వడ్లు ధాన్యం పండడానికి దేవుడు నీకు సహాయం చేసినాడు. దేవుడు నీ పంటను ఆశీర్వదించినాడు. దేవుడు నీ రెక్కల కష్టమును ఆశీర్వదించినాడు. చూడండి, ఎంతమంది పంటలేసి పంటలు పండి చేతికి వచ్చేటప్పటికి నష్టపోయిన వాళ్ళు లేరు. అట్లా కాకుండా మన చేతి పంట మనకు వచ్చినప్పుడు అందులో నుండి ఆయన భాగాన్ని ఆయనకు అర్పించడం మన ఏమని చూపిస్తున్నాడు, ఏమంటున్నాడు? యెహోవాను ఘనపరచుట, దేవుణ్ణి ఘనపరచుట అనేది అక్కడ వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. అందువల్ల ఏమవుతుందంటే 10వ వచనంలో, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగులలో నుండి కొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. నువ్వు దేవుని భాగాన్ని దేవునికి అర్పిస్తే ఏమవుతుందంట? నీ కొట్లలో ధాన్యం ఉంటుందంట, నీ గానుగులలో నుండి కొత్త ద్రాక్షారసము పైకి పొర్లిద్దంట. అంటే నీకు ఇంకా సమృద్ధిగా దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. చూడండి, దేవుని యొక్క మాట ఏంటంటే, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచు. అంటే రాబడిలో ప్రథమ ఫలం. నువ్వు ఒక 100 రూపాయలు సంపాదించుకున్నావంటే 10 రూపాయలు దేవునికి ఇవ్వాలి. దేవుని యొక్క ఆశీర్వాదము ఎంత అయితే మనం అనుభవిస్తామో అట్లాంటి ఆశీర్వాదం అనుభవించేటువంటి వాళ్ళు ఆయన్ని ఈ విధంగా ఘనపరచాలని దేవుడు కోరుతున్నాడు. నీ యొక్క ఆదాయంలో 10% దేవునికి అర్పణగా ఇవ్వడం అనేది దేవుడు కోరాడు. చూడండి, కొన్ని పర్యాయాలు మనం నిర్లక్ష్యం చేస్తాం ఇలాంటిది చేయడానికి. కొన్ని పర్యాయాలు ఇలా చేయడానికి నిర్లక్ష్యం చేస్తాం. మనము 100% ఆదాయం సంపాదించుకున్నా అందులో 10% దేవునికి ఇవ్వడానికి వెనకడుగేస్తుంటాం, ఆలోచిస్తుంటాం, వెనక్కి తీస్తుంటాం. చూసారా, సణుగుతూ ఉంటాం, ఎందుకు ఇవ్వాలి అంటాం. నేను కూడా అట్లాగే అనుకున్నా ఒక పర్యాయం. ఎందుకు? కారణం ఏంటి? మా పాస్టర్ గారు నాకు నచ్చలేదు. కారణం ఏంటంటే, మా పాస్టర్ గారు నాకు నచ్చలే, నన్నే అంటాడా చూస్తా చూడండి సంగతిని కానుక ఇవ్వడం మానేశాను. ఏదో చిన్న కానుకలు వేస్తున్నాను, కానీ నా దశమ భాగం ఇవ్వడం మానేశాను. నేను మానేస్తే చూశాడు దేవుడు, సంవత్సరంన్నర పాటు మానేశా. అది కూడా చెప్తున్నాగా. చూశాడు దేవుడు, చూచి ఇక నా దగ్గర నుండి తీయడం మొదలుపెట్టాడు. అంతకుముందు అంతా పర్లా బాగానే మిగులుతుంది, బాగానే ఉందని అనుకుంటా ఉన్నాను నేను. ఇక దేవుడు ఎప్పుడైతే నా దగ్గర నుండి తీయడం మొదలుపెట్టాడో, తీయటం అంటే ఏంటి? ఇక అన్నీ మనకు నష్టాలే వస్తూ ఉంటాయి. మనం ఎంత దాచినా కానీ అది ఉండదు, నష్టపోతూనే ఉంటాం. ఏదో రకంగా అవి వెళ్ళిపోతుంటాయి, మన దగ్గర ఆగవు. అట్లాంటి పరిస్థితికి దేవుడు నన్ను తీసుకొచ్చాడు. అప్పుడు ఎప్పటికి అర్థమైంది నాకు? సంవత్సరంన్నరకు అర్థమైంది ఈ సంగతి. సంవత్సరంన్నరకు అర్థమైతే అప్పుడు నేను గ్రహించి, అరే నేను ఇంత పొరపాటు చేసినందువల్లే కదా ఇలా జరుగుతుందని గ్రహించుకుని దేవునికి క్షమాపణ చెప్పుకున్నా. అంటే ఎట్లా చెప్పాను? అది కూడా కళ్ళ నీళ్లు పెట్టుకుని ఏడుచుకుంటూ ప్రార్థన చేశాను. అయ్యా, నేను తప్పు చేశాను, మన్నించు. ఇక నేను నీ భాగాన్ని దొంగిలించాను, నీ భాగాన్ని నీకు ఇవ్వకుండా నేను ఆపాను, అందువల్ల నేను ఎంతో నష్టపోతున్నాను, మన్నించు అని నాతోనే అనిపించి నా చిగ్గు తీసి ఏం చేసినాడు? ఎప్పుడు కూడా నన్ను పొరపాటు చేయబోకని దేవుడు నన్ను మళ్ళా హెచ్చరించి, నేను ఆయనతో అన్నాను, ఏమన్నానంటే, ఎంత పెండింగ్ ఉన్నదో అంత నీకు ఇచ్చేస్తా, నీ బాకీ తీర్చేస్తా, దయచేసి ఈ బాధలు నా నుండి తొలగించు అని నేను వేడుకోగానే దేవుడు నాకు పరిస్థితులన్నీ కూడా మళ్ళీ మామూలుగా చేసేసాడు. నేను ఏదైతే ఇవ్వని అర్పణ ఉందో ఇదంతా లెక్క కట్టానండి. ఆ రోజుల్లో అంటే దాదాపు 20 సంవత్సరాల క్రితం 48,000 అయింది మొత్తం. సంవత్సరంన్నర 48,000 అయితే లెక్క కట్టి ఆ 48,000 దేవునికి ఇచ్చాను. అట్లాంటిది కోరుతాడు దేవుడు. అంతేగాని మనం బిగబట్టామనుకోండి, ఆయన ఎక్కడ కత్తిరేయాలి అక్కడ కత్తిరేసేస్తాడు. ఆయన అది ఎటు వెళ్ళిపోవాలో వెళ్ళిపోయేట్టు చేస్తాడు. అందువల్ల
ఇలాంటి పొరపాటు ఎప్పుడు చేయబాకండి. దేవునికి ఇచ్చే విషయంలో వెనక తీయబాకండి. ఇచ్చే చెయ్యిని వెనక్కి లాక్కోబాకండి. కొంతమందిని చూస్తాం, ఎదుగుతూ ఉంటాం. పెద్ద నోట్లు చిన్న నోట్లు ఉంటాయి కదా, చిన్న నోట్లు మాత్రమే వచ్చేటట్టు ఎదుగుతూ ఉంటాం. చిన్న నోటు మాత్రమే తీస్తూ ఉంటాం. అట్లా కాదు, నీవు ఎంత చేయగలుగుతావో అంత చేయాలి దేవునికి. అది దేవుణ్ణి ఘనపరుచుట అనేది దేవుడు మనకు వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. అప్పుడు నువ్వు దీవించబడతావు. నీ రాబడి ఇంకా ఎక్కువయ్యి సమృద్ధిగా నీ రాబడి ఉండేదిగా ఉంటుందని అక్కడ వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడుతోంది. ఇది మొదటి సంగతి. రెండో సంగతి చూడండి, మలాకి 3వ అధ్యాయం. మలాకి 3వ అధ్యాయము 10వ వచనం చూడండి. మలాకి 3వ అధ్యాయము 10వ వచనాన్ని దయచేసి మనం చూస్తాం. మలాకి 3:10. ఈ జనులందరూ 10వ వచనం, మీరు 10వ వచనం, నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతి యెహోవా చలవిచ్చుచున్నాడు. ఇక్కడ రెండవదిగా దేవుడు కోరుతున్నది ఏంటంట, నా మందిరములో ఆహారం ఉండునట్లు. నా మందిరం సమృద్ధిగా ఉండాలి. నా మందిరం సమృద్ధిగా ఉండాలంటే నా మందిరంలో ఆహారం ఉండినట్లు మీ యొక్క 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దేవుని మందిరపు నిధిలోనికి మన 10వ భాగములను తేవాలి. ఎందుకు? మందిరంలో ఆహారం ఉండాలి, మందిరంలో సమృద్ధి ఉండాలి. ఆ మందిర సమృద్ధిలో మనం పాలు పొందేవారికి ఉండాలి. ఆ మందిర సమృద్ధిని మనం అనుభవించేవారికి ఉండాలి. ఆ మందిర సమృద్ధి అనేక మంది అక్కర్లకు ఉపయోగపడేదిగా ఉండాలి. అనేక మంది పేదవాళ్ళు, అనేక మంది పేదలు, లేకపోతే ఆహారం లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో, విధవరాండ్లు ఎవరైతే ఉంటారో వారు మందిరం యొక్క రాబడి ద్వారా, మందిరం యొక్క నిధుల ద్వారా వాళ్ళు ఆదరించబడాలి. అందుకే నా మందిరం ద్వారా అనేక మంది పోషించబడాల్సిన అవసరం ఉంది. మీరేం చేయాలా? మీ 10వ భాగమంతయు నా నిధిలోనికి తీసుకొని రండి అంటున్నాడు. చూడండి, దేవుని మందిరం సమృద్ధితో ఉండాలంట. అందుకే కీర్తన 36వ అధ్యాయంలో ఒక మాట ఉంది. చూడండి, కీర్తనల గ్రంథం 36వ అధ్యాయం. కీర్తన 36వ అధ్యాయము 8వ వచనం. 36వ అధ్యాయం 8వ వచనం, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు అని. ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. ఎవరైతే అక్కరుందో వాళ్ళు, ఎవరైతే ఆయన పిల్లలైన వాళ్ళు ఉన్నారో వాళ్ళు, ఎవరైతే దేవుని యొక్క ఏర్పాట్లో రక్షించబడి ఆయన మందిరంలోనికి ఆ యొక్క సమృద్ధిగా మందిరము యొక్క సమృద్ధిలోనికి మీ భాగాలు మీరు తీసుకొచ్చినప్పుడు మనమందరం కూడా ఆ సమృద్ధి వలన ఏం చేస్తామంట? సంతృప్తి పొందే వాళ్ళంగా ఉన్నాం. దేవుని మందిర సమృద్ధిలో సంతృప్తి పొందుట జరగాలి. మనం గుర్తుపెట్టుకోండి, దేవుని మందిరములో వచ్చినటువంటి ఆ యొక్క సమృద్ధిలో నుండి నువ్వు తృప్తిపరచబడాలి. నువ్వు దేవుని మందిరంలో సమృద్ధి ఉండాలి అంటే ఏం చేయాలా? నీ 10వ భాగాన్ని దేవుని మందిరంలో ఇవ్వాలి. నీ ఇచ్చిన 10వ భాగం ద్వారా ఇక్కడ అనేక మంది సంతృప్తిపరచబడాలి. వారికి జీవజలముల ఊట అయిన దేవుని యొక్క ప్రేమ ఆ సమృద్ధిలో నుంచి వాళ్ళు గ్రహించగలగాలి. మనము బిర్యానీలు తిని, మాంసాహారం తిని కండలు పెంచుకుంటున్నాం, శరీరాన్ని పెంచుకుంటున్నాం. కానీ దేవుని యొక్క సమృద్ధిలో మనం పాల్పొందడం ద్వారా ఆత్మ సమృద్ధిని పొందాలి. మనం ఆత్మను బలపరుచుకోవాలి, ఆత్మీయంగా బలపడే వాళ్ళం అవుతాం. అలాంటిది జరగాలంటే ఆయన మందిరంలో ఆహారం ఉండునట్లు నీ భాగాన్ని తీసుకొచ్చి ఆ మందిరం నిధిలో చేర్చాలి. కాబట్టి రెండవదిగా మనం చూస్తున్నాం ఇక్కడ, దేవుని యొక్క మందిరంలోనికి, దేవుని మందిరంలో ఆహారం ఉండునట్లు మన భాగము ఆయన నిధిలోనికి చేర్చాలి. దేవుడే విడిచిపెడతాడా? ఏం విడిచిపెట్టాడు? మీరిట చేసి నన్ను అడగండి, నన్ను శోధించండి, నేను ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలన్నది విస్తారమైన దీవెనలు మీ మీద
కుమ్మరిస్తాడంట. కాబట్టి దేవుడు మనలను సమృద్ధితో ఇంకా నింపాలని, ఇంకా సమృద్ధి గలవారుగా చేయాలనేది ఉద్దేశమే కానీ ఆయన మన దగ్గర తీసేసుకొని మనం లేకుండా బికారులుగాను, లేదా లేని వాళ్ళుగాను, బీదల వాళ్ళుగాను, ఏమాత్రము తృప్తి లేని జీవితం గల వాళ్ళుగాను ఉండాలని ఆయన ఉద్దేశం కాదు. ఆయన మందిరంలో, ఆ యొక్క మందిరం సమృద్ధిలోనికి నీ యొక్క నిధిని తీసుకొస్తే, నీ భాగాన్ని తీసుకొచ్చి అర్పిస్తే, ఆ సమృద్ధిలో నువ్వు ఆనందించడానికి దేవుడు నిన్ను ఆయన ఆనందింపజేసేటువంటి వాడుకున్నాడు. కాబట్టి దేవుని సమృద్ధిలో నుండి ఆనందించడం నేర్చుకోండి. మనకు ఎంతో 100 ఉండొచ్చు, మనకు చాలా ఉండొచ్చు, మన ఇంట్లో ఎన్నో తినొచ్చు, అది కాదు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది ఒక పెద్ద నియమం. దైవజనుడు భక్త్ సింగ్ గారు దీన్ని ఖచ్చితంగా పాటించాడు. ఆయన మీటింగ్ అన్నాడంటే ఈటింగ్ ఖచ్చితంగా ఉంటుంది. భక్త్ సింగ్ గారు మీటింగ్ అన్నాడంటే ఈటింగ్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఈటింగ్ అంటే ఆ భోజనం కూడా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మామూలుగా ఉండదు. అరే, అంత రుచికరమైన భోజనం మీరు ఎక్కడ తినలేరు. ఇక మీరు 5 స్టార్ హోటల్కి వెళ్ళినా ఆ రుచికరమైన భోజనం మీకు రాదు. ఎందుకంటే నేను తిన్నాను కాబట్టి చెప్తున్నా. ఒక్కసారి భోజనాన్ని కూర్చున్నామంటే తృప్తి పడి లెక్కడమే కానీ చాలలేదు, ఇంకొంచెం వస్తే బాగుండు, ఇంకొంచెం పెడితే బాగుండు ఉండదండి. సమృద్ధిగా మనం అక్కడ దానివల్ల తృప్తిపరచబడతాం. కాబట్టి దైవజనుని యొక్క రహస్యం అదే. భక్త్ సింగ్ గారు మీటింగ్ అంటే ఈటింగ్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఈటింగ్లో ఆయనేమో మటన్ చికెన్ ఏం పెట్టడు, చేపల రొయ్యలు ఏం పెట్టడు, సాధారణమైన భోజనం. ఆ భోజనం మరి ఏం వేసి వండుతారో తెలియదు, కానీ అది ఎంత రుచిగా ఉంటుందంటే భోజనం అంత రుచిగా ఉంటుంది. సాధారణంగానే ఉంటుంది, తింటుంటే మాత్రం అమృతమే, పరమాన్నం తిన్నట్టు ఉంటుంది. కాబట్టి అలాంటి సిస్టమ్ భక్త్ సింగ్ గారు అలవాటు చేశాడు. కనుక ఈ మీటింగ్ అంటే ఈటింగ్ ఉన్న దగ్గర ఏముంది? ఇప్పుడు అక్కడ సమృద్ధి ఉంది. ఆయన మందిరంలో భోజనం అనగానే అక్కడ తృప్తికరంగా భోజనం చేసేటువంటిది మనం నేర్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మందిరంలో భోజనం చేయడం అనేది నీకు ఎంతో ఆశీర్వాదం. ఆ మందిరంలో నువ్వు భోజనం చేయాలంటే ఆ మందిరంలో ఆహారం ఉన్నట్లు నీ భాగాన్ని తీసుకొచ్చి నువ్వు అక్కడ ఇవ్వాలి. నాకు ఎంతో ఆశ మందిరంలో భోజనాలు పెట్టాలని, అందరూ ఇక్కడే భోజనం చేసుకోవాలని అనిపిస్తుంది నాకు. కానీ మా వల్ల ఏమైపోయింది, మా పని అయిపోయింది, మేము చేయలేకపోతున్నాం. కొన్ని ఎవరైనా వస్తారంటే మందిరానికే ఆలస్యంగా వస్తున్నారు, ఇంకా మేమే చాపలు ఎత్తి మేమే దుడిచి అంటే ఎట్లా కుదురు? ఇట్లాంటప్పుడు మేము చేయడం కష్టం అయిపోతుంది. అందువల్ల ఆ సమృద్ధిలోనికి మీ భాగాన్ని తీసుకురావాలి, మీరు క్రయం చెల్లించాలి. ఆ యొక్క మందిర సమృద్ధిలోనికి మరి మందిరంలో నుండి సమృద్ధి రావాలంటే మీరు అక్కడ క్రయం చెల్లించే వాళ్ళు ఉండాలి, మీ పాత్ర ఉండాలి, మీ చేతులు అక్కడ పని చేయాలి, మీ ప్రయాసం ఉండాలి. అప్పుడు దేవుడు ఆకాశ వాకిళ్ళు విప్పి నీకు పట్టజాలనని దీవెనలు ఇస్తాడంట. దేవుని యొక్క వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, వారు వట్టి చేతులతో నా సన్నిధిని వట్టి చేతులతో కనపడకూడదు. దేవుని యొక్క సన్నిధిలో మనము ఆయన మందిరంలో సమృద్ధిగా ఉండేదాని కొరకు మన భాగాన్ని ఆయన నిధులలోనికి తీసుకొచ్చే వారంగా మనం ఉండాలనే దేవుడు, అది కూడా దేవుడిని ఘనపరచుడుగానే దేవుడు చూస్తున్నాడు. ఆ యొక్క సమృద్ధిలో నుండి అనేక మంది తృప్తిపరచబడుట అనే విషయము దేవునికి ఎంతో ఇష్టంగా ఉంది. అది ఆయనకు సంతోషం కలిగించే విషయం, అది ఆయన ఆనందించే విషయం. అట్లాంటి అనుభవంలో మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇది మరి రెండవ సంగతి. ఇంకొక మాట నేను చూపించి ముగిస్తాను, దయచేసి చూడండి. దేవుని వాక్యంలో యెహెజ్కేలు 44వ అధ్యాయం. యెహెజ్కేలు 44వ అధ్యాయము ఒక మాట నేను చూపించాను, ముగిస్తాను. యెహెజ్కేలు 44వ అధ్యాయం 28వ వచనం నుండి చదువుదాం. యెహెజ్కేలు 44:28, 28వ వచనం నుండి. వారికి స్వాస్థ్యమేదనగా నేనే వారికి స్వాస్థ్యము, ఇశ్రాయేలీయులలో వారికి ఎంత మాత్రమును స్వాస్థ్యము ఇయ్యకూడదు, నేనే వారికి స్వాస్థ్యము. నైవేద్యములను, పాప పరిహారార్థ బలిమాంసమును, అపరాధ పరిహారార్థ బలిమాంసమును వారికి ఆహారమవును. ఇశ్రాయేలీయుల చేత దేవునికి ప్రతిష్ఠితములగు వస్తువులన్నీ వారివి. మీ ప్రతిష్ఠిత అర్పణములన్నిటిలోనూ తొలిసూలు వాటన్నిటిలోనూ మొదటివియు, ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివియు
యాజకుల వగును. మీ కుటుంబములకు ఆశీర్వాదం కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకు ఇవ్వవలెను. పక్షులలోను పశువులలోను తనకు తాను చచ్చిన దాన్ని కానీ చీల్చబడిన దాన్ని కానీ యాజకులు భుజింపకూడదు. ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్న మరొక విషయం ఏంటంటే, దేవునికి అర్పించే నైవేద్యములు లేకపోతే పాప పరిహారార్థ బలులు, అపరాధ పరిహారార్థ బలులు వారికి ఆహారమగును. ఎవరికి? యాజకులకు ఆహారమగును. తర్వాత ఇశ్రాయేలీల చేత దేవునికి ప్రతిష్ఠితములగు వస్తువులన్నీ వారివి. దేవుని సేవకులు మీ ద్వారా పోషింపబడడం అనేది కూడా దేవునికి ఎంతో ఇష్టకరమైన విషయం. దేవుని సేవకుల యొక్క పోషణను గురించి ఆలోచించుట. దేవుని సేవకులకు అంటే చూడండి, మన దిక్కొచ్చే ప్రతిష్ఠిత అర్పణలు, పాప పరిహారార్థార్పణలు, అపరాధ పరిహారార్థార్పణలు, లేకపోతే దేవునికి ప్రతిష్ఠితములకు వస్తువులన్నీ కూడా ఎవరి అంట? సేవకులు. వాటిని వాళ్ళు అనుభవించాలి. వాటిని వాళ్ళు అనుభవించాలి. వాటిని వాళ్ళు ఏం చేయాలా? వాళ్ళు వినియోగించాలి. అందుకే చూడండి 30వ వచనంలో ఒక మాట ఉంది, మీ కుటుంబములకు ఆశీర్వాదం కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకు ఇవ్వవలెను. ఇక్కడ ఈ నియమము దేవుని యొక్క ఏర్పాటు జరిగించేటువంటిదిగా ఈ నియమం ఉంది అనేది అక్కడ దేవుని వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం చేయబడతాం. కనుక నీ యొక్క ప్రథమ ఫలములలో మొదటివి, మీ యొక్క ప్రతిష్ఠిత అర్పణములలో తొలిసూలువి, ఇవన్నీ కూడా యాజకుల వగును. మీరు తీసుకొచ్చిన అర్పణలు, మీ కానుకలు, మీ ప్రతిష్ఠిత వస్తువులు యాజకులు వాటిని మరి అనుభవించేటువంటి వారుగా ఉండాలనేదే వాక్యంలో వ్రాయబడిన 3వ సంగతి. చూడండి పిల్లరా, చాలామంది అనుకుంటారు, ఏమనుకుంటారు? చాలామంది ఇట్లా అనుకుంటారు, అంటే ఇది చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ ఇది ఇట్లా అనుకుంటారు, నేను ఇస్తే వాళ్ళు తింటం ఏంటని, నేను ఇస్తే వాళ్ళు తింటం ఏంటండి, నేను ఇస్తే వాళ్ళు తింటం ఏంటి, లేకపోతే వాళ్ళకి నేను ఇవ్వటం ఏంటి, వాళ్ళు సంపాదించుకోలేరా అనుకుంటారు కొందరు. నిజమే. కానీ దేవుడు ఏమంటున్నాడంటే అక్కడ ఏమంటున్నాడు? 28వ వచనంలో, వారికి స్వాస్థ్యం ఏదనగా నేనే వారికి స్వాస్థ్యము, ఇశ్రాయేలులో వారికి ఎంత మాత్రము స్వాస్థ్యము ఇయ్యకూడదు, నేనే వారికి స్వాస్థ్యం. కనుక నేనే వారికి స్వాస్థ్యం, నేనే వారికి పోషకుడను, నేనే వారికి ఏంటంట తృప్తిపరచువాడను, తృప్తినిచ్చేవాడను. కనుక నేనే వారికి ఇచ్చేవాడను. కనుక మీరు నాకు ఇచ్చే ప్రతిష్ఠిత వస్తువులన్నీ కూడా వారివే అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సరే, ఇక్కడ సింపుల్గా మన కానుకల ద్వారా సేవకుల కుటుంబం లేదా సేవకులు పోషింపబడుతున్నారా అనంటే, అలా పోషింపబడటం మనకు ఆశీర్వాదం. అలా పోషించబడటం, మనం దీవించబడటానికి కారణం. అట్లాంటి ఆ యొక్క విధానము మనకు ఇచ్చేటువంటి దేవుడిచ్చే ఆధిక్యత మనం దేవుడిని కనపరిచేదానికి ఒక కారణంగా ఉంది. దేవుని యొక్క సేవకులు లేదా వాళ్ళ కుటుంబాలు పోషించబడటం అనేది విశ్వాసుల యొక్క బాధ్యత. ఇశ్రాయేలీలో వారికి స్వాస్థ్యం లేదు. ఇంకో మాట ఏంటంటే, వారు ఏ పని చేయకూడదు. వారు ఏ పని చేయకూడదు. వారు యాజకత్వం తప్ప ఇక ఏది కూడా చేయకూడదు. కొంతమందిని చూస్తాం, పాపం వాళ్ళని ఎవరు ఆదరించేవాళ్ళు లేక, పోషించేవాళ్ళు లేక, ఒక పక్కన సేవ చేస్తూనే ఉంటారు, మరో పక్కన లారీ డ్రైవర్గా లేకపోతే ఏదో వెళ్ళి చిన్న ఉద్యోగం చేసుకుని వాళ్ళు పోషణ కొరకై కష్టపడుతూ ఉంటారు. అలాంటిది ఎక్కడ జరుగుతుందో ఆ సంఘానికి అది మంచిది కానే కాదు. అలాంటిది ఎక్కడ జరుగుతుందో అది ఆ సంఘానికే మంచిది కాదు. కాబట్టి అలాంటి పరిస్థితి ఆ యాజకులు రాకుండా ఏం చేయాలా? మీరు మీ యొక్క ప్రతిష్ఠిత వస్తువులన్నీ కూడా యాజకునికి ఇవ్వవలెను. అవి యాజకులవి. యాజకులు వాటిని పూజిస్తారు, యాజకులు వాటిని
అనుభవిస్తారు అని దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది కూడా ఆరాధనలో ఒక భాగం. నీ ద్వారా దేవుని యొక్క మందిరం సమృద్ధిగా ఉండాలా, నీ ద్వారా దేవుని యొక్క భాగం దేవునికి అర్పించి ఆయన ఘనపరిచేటువంటి అనుభవం నీకు ఉండాలా. ఇక్కడ దేవుని సేవకులు పోషించబడేటువంటి అనుభవం నీ జీవితంలో, నీ ద్వారా వాళ్ళు పోషించబడేది కూడా దేవునికి ఇష్టమైనటువంటి కార్యము. అది ఆయన ఘనపరచబడడానికి ఒక ఏర్పాటుగా ఉంది. సేవకులను ఎంతగా మనం బలపరుస్తామో అంతగా మన కుటుంబాలు దీవించబడతాయి, అంతగా మనకు సమృద్ధి కలిగేదిగా ఉంటుంది. అంతగా మనం దేవుణ్ణి సమృద్ధిని పొందినప్పుడు, దేవా నీకు ఎన్నో వందనాలయ్యా, నువ్వు నాకెంతో సమృద్ధినిచ్చావు, నాకెంతో సహాయం చేస్తున్నావు అని ఆయన ఘనపరిచేటువంటి వారుగా మనము మార్చబడతాం. అట్లాంటి అనుభవం మనం రావడం కోసం మన నిమిత్తమై ప్రార్థన చేసేది ఎవరు? యాజకులే. చూడండి, దేవుని యాజకులు ప్రార్థన చేస్తే కలిగే ప్రయోజనాలు వేరు. సరే, మనం వ్యక్తిగత కుటుంబంలో ప్రార్థన చేసుకుంటాం, వాటి వల్ల కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి. తర్వాత దేవుని సేవకులు చేసేటువంటి ప్రార్థనకు కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి. చూడండి, ఉదాహరణకి అబ్రహాం ఉన్నాడు. అబీమెలెకు అనేటువంటి వ్యక్తి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ గర్భాలను మూసాడంట దేవుడు. ఎందుకు? అబీమెలెకు అనేటువంటి వాడు అబ్రహామును కొంచెం కష్టపెట్టాడు. కష్టపెట్టిన కారణం చేత అబీమెలెకుతో దేవుడు కలలో మాట్లాడి, జాగ్రత్త, అతడు ప్రవక్త, అతనికి ఏమైనా చేశావా, జాగ్రత్త అని హెచ్చరిక చేశాడు. దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు అతను ప్రవక్త, అతను నీ కొరకు ప్రార్థన చేస్తాడు, అతనికి ఏం కష్టం కలిగించబాక అని హెచ్చరిక చేస్తే, అప్పుడు అబీమెలెకు వచ్చి అబ్రహాం దగ్గరికి వచ్చి అడుగుతాడు. అబ్రహాంతో చెప్తాడు, నీ దేవుడు నాకు కల్లో కనబడి చెప్పినాడు. అప్పుడు అబ్రహాం దగ్గర ఆ స్థితి అంతా చెప్పినప్పుడు, అబ్రహాము ఎప్పుడైతే అబీమెలెకు వారి ఇంటి వారి కొరకు ప్రార్థన చేసినాడో, ఆ ముయ్యబడిన గర్భాలన్నీ కూడా తెరవబడినాయి. అంటే యాజకులు లేదా దేవుని సేవకుల ప్రార్థన విలువ చెప్తున్నాను నేను. ముయ్యబడిన గర్భాలు తెరవబడినాయి. అంతకుముందు వారి గర్భములు ముయ్యబడుతూ వచ్చినా ఎవ్వరు కూడా గర్భం ధరించట్లేదు. ఎప్పుడైతే అబ్రహాం ప్రార్థన చేసినాడో వాళ్ళ స్త్రీలకు గర్భములు తెరవబడుతూ వచ్చినాయి. యోబును చూస్తాం మనం. యోబును కూడా దేవుడు ఏమన్నాడు? యోబు యొక్క 3 స్నేహితులతో దేవుడు అన్నాడు, నా సేవకుడైన యోబు మీలాంటి వాడు కాదు, అతడు మీలాగా మాట్లాడు, అతడు విశ్వాసం గలవాడు, అతడు మీ నిమిత్తం ప్రార్థన చేస్తాడు, అప్పుడే మీరు పరిస్థితులన్నింటి నుంచి బయటపడతారు అనగా యోబు ప్రార్థన చేసినాడంట. ప్రార్థన చేయగానే అక్కడ ఏమైంది? వారికి గొప్పదైనటువంటి దేవుని యొక్క ఏర్పాటు వాళ్లకు జరిగింది. చూడండి, యోబు గ్రంథం 42వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది, 10వ వచనం. యోబు 42:10. యోబు 42:10. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. 9వ వచనం. తేమానీయుడైన ఎలీఫజును, షూహీయుడైన బిల్దదును, నైమాతీయుడైన జోఫరును పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లుగా చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించెను. 8వ వచనం. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు వద్దకు పోయి మీ నిమిత్తం దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయను. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండినట్లు నేను అతనికి మాత్రము అంగీకరించదను అని. యోబు ప్రార్థన చేస్తేనే నేను మిమ్మల్ని అంగీకరిస్తా. నా సేవకుడైన యోబు ప్రార్థన చేస్తేనే మిమ్మల్ని అంగీకరిస్తా. నా సేవకుడైన యోబు ప్రార్థన చేస్తేనే మీరు అవివేకమును బట్టి మీరు శిక్షింపబడక ఉంటారు అని దేవుడు యోబు ప్రార్థనను బట్టి తన స్నేహితులైన వారు శిక్షింపబడకుండా కాపాడబడడం దేవుడు అనుమతి ఇచ్చినాడు. యోబు ప్రార్థనను బట్టి ఆయన స్నేహితులు పరిస్థితుల నుంచి వాళ్ళకు రావాల్సిన శిక్ష నుండి తప్పించుకుంటూ వచ్చినారు. కాబట్టి దేవుని సేవకుల ప్రార్థన పరిస్థితులను, మనకు ఆటంకంగా ఉన్న పరిస్థితులన్నింటిలో నుంచి మనల్ని ఏం చేస్తుందంట? అందువలన మీ కొరకు ప్రార్థన చేసేటువంటి యాజకుల్లో మీ ద్వారా పోషించబడడం అనేది దేవుడు ఆయన ఘనపరచబడుగా చూస్తున్నాడు, ఆయన ఆరాధించబడుగా చూస్తున్నాడు. అలాంటి ఆధిక్యత మనకి ఇవ్వాలనేది దేవుని యొక్క ఉద్దేశం. చూడండి,
ద్వితీయోపదేశకాండం 16-17 మనం చూస్తున్నాం. ఎవడును వట్టి చేతులతో నా సన్నిధిని కనబడకూడదు, వారు తమ శక్తి కలిగిన కొలది నాకు ఇయ్యవలెను అంటున్నాడు. ఎట్లా ఇవ్వాలంట? సణుగు కొనక, బలవంతంగా కాక, దేవునికి ఎలా ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా ఇవ్వాలా. అలాంటి వారిని దేవుడు ప్రేమిస్తాడు. అలాంటి వారి కృతజ్ఞత అర్పణలు అర్పిస్తూ ఆయన ఆలయంలో ప్రవేశించే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళే ఆ రాబడిలో దశమ భాగం దేవునికి ఇచ్చి యెహోవాను గణపరిచే వాళ్ళు ఉంటారు. దశమ భాగమేనా? అక్కడ ఆస్తిని కూడా కోరుతున్నాడు దేవుడు. ఆస్తిని కూడా, నీ ఆస్తిలో భాగం ఇవ్వాలని కోరుతున్నాడు. సరే, దశమ భాగమైనా ఇస్తే ఆ దశమ భాగము ఇచ్చి దేవుని గణపరుచు అనే దగ్గర మనము ఆ దశమ భాగమైనా ఇస్తున్నామా అనేది మనకు జ్ఞాపకం చేయబడుతున్న విషయం. తర్వాత మన మందిరంలో ఆహారం ఉన్నట్లు ఆయన మందిరంలో నిధులోనికి మన యొక్క భాగమును తీసుకురావాలి. అప్పుడు మన ద్వారా ఆయన గణపరచబడుతున్నాడు. మరి చివరిగా యాజకులు మన ద్వారా పోషించబడాలి. దేవుని మందిరంలో సేవ చేసే యాజకులు మన ద్వారా పోషించబడాలి. అది దేవుడు తనకు ఘనత కలిగించే విషయంగా ఆ సంగతిని చూస్తున్నాడు అని మనకు జ్ఞాపకం చేయబడతాం. కాబట్టి పిల్లరా, దేవుని వాక్యములో రాయబడినట్లు ఇచ్చుట కంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. పుచ్చుకోవాలంటే ముందు ఇవ్వటం నేర్చుకోవాలి. దేవునికి ఇచ్చి ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదాలను పొందే వారంగా మనం ఉండాలనేదే దేవుని యొక్క ఆలోచన. అలాంటి వారుగా మనం చేయబడ్డాం. అందుకే మనల్ని రక్షించుకున్నాడు. అందుకే మనల్ని తన పిల్లలుగా చేసుకున్నాడు. అందుకే యేసు ప్రభువుని బలిగా అర్పించి రక్షణ కార్యం జరిగించి మనల్ని విమోచించుకున్నాడు. మనం తప్పనిసరిగా మన కుటుంబాలు, మన దాసులు, మన దాసులు, మన పరదేశులు, మన లేవీయులు, పెదవరాండ్లు, తర్వాత తల్లిదండ్రులు లేని వాళ్ళు, అనాథలు అందరూ కూడా, తర్వాత ముఖ్యంగా చెప్పాడు మీ మగవారు అందరూ కూడా దేవుని సన్నిధిని కనబడవలెను. ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఆయన ఆశీర్వదించిన కొలది మీరు ఆయనకు కానుకలు ఇవ్వవలెను అని దేవుడు కోరుతున్నాడు. ఇలాంటి అనుభవంలో ఆయనను గణపరుస్తాం, ఆయన్ని ఆరాధిస్తాం, ఆయనను హెచ్చిస్తాం. అలాంటి విధానంలో మనం ప్రభువుకి ఆరాధన చెల్లించవలసిన వారు ఉన్నాం. మోకరించండి. వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రభువుని మనం ఆరాధిస్తాం. ఒకరి తర్వాత ఒకరు ప్రభువుని ఆరాధించండి.